గిండి ముసలు ఉంది కానీ మీసాల పిల్ల ఉంది. గడ్డం మీసాలు అల్లి ఒకటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న సాయంత్రం వలలు వేసాను. ఇప్పుడు వలలు తీయడానికి ఎకాజావన్ అయితే వచ్చేస్తున్నానండి. వాటిలో ఏం చేపలు పడి ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. గిండి ఫ్రెండ్స్, ఆ చేప మన వలకి పడలా. ఏంది ఏంది బ్రో వదిలేసి వెళ్ళిపోతున్నావు? చేప అంతలో కదులుతుంటాయని అనుకుంటున్నారా? అది మన చేప కాదు, అది వేరే వాళ్ళ వల. పెద్ద చేప కదా, మనకే అలాంటి చేపలు పడి ఉండాలని కోరుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకటి కాదు, వాళ్ళకి ఒకటి కనిపిస్తే మన వాళ్ళకి అలాంటి చేపలు 10 పడి ఉండాలి. ఈ చీకట్లో గుర్తుబెండ్లు కనిపించేది చాలా కష్టం అండి. గుర్తుబెండి ఎతకాలి ఇప్పుడు. ఉదయాన్నే చేపల వేట అనేది కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఏదో లాగుతుంది. ఇంతవరకు ఒక చేపను కూడా తీయలేదు. తగలటం పెద్ద గెండే పడిందండి. పండగ దీనైతే తీసి చల్లగా చిక్కలు అయితే వేసుకుంటాను. ఫస్ట్ పోనీ సరే. ఈ చేప అటు ఇటు ఎగిరి కదిలే నా మొహానైతే కడగతుందండి. ఉదయాన్నే కదా చేప నీస్తే మొహం కడుక్కోవాల్సి వస్తుంది. అంతేనండి, చేపల వేట అనగా ఇలాగే ఉంటుంది. ఫస్ట్ పోనీ వలనైతే చించేస్తుంది ఇది. నేనైతే వదిలిపెట్టేది లేదు. ఎటు పరిస్థితుల్లో చల్లగా చిక్కలు అయితే వేయాలి అని మొదలుపెట్టాం. ఫస్ట్ పని అదే కదా. ఎక్కడ కూడా కుక్కల ఇంకొకటి ఉంది. ఊరే కాశ్మీరా. ఈ చేపలు ఉన్నాయి దీంట్లో. చిత్రంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ చేపలు అనేవి మా చెరువులోనే దొరుకుతాయి అనుకున్నాను, కానీ ఇట్లా బయట చెరువులలో కూడా ఈ చేపలు పడుతుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది నాకు. చెప్పాలంటే ఇది మామూలుగా సముద్రపు చేప. సముద్రంలో ఉప్పు నీటిలో బతుకుతుంది, అలాగే మంచినీటిలో బతుకుతుంది. ఇక్కడ ఇంకొక చేప లాగుతుంది. ఇది కూడా ఆ చేపేనేమో చూస్తానండి. చిన్నగా లాగుతుంది. అదిగో పైలట్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ పైలట్నే తీసాను. మళ్ళీ ఇంకో చేప లాగుతుంది. అదేంటంటే మన రవ్వ గిండి అండి, శిలావతి చేప. ఇదైతే పడిందనమాట. ఈ చేప నేను వలేసినప్పుడు సంతకాడు పడి ఉంటుందండి. అందుకని ఇప్పుడైతే దీనికి అటు ఇటు కదిలి ఎగిరే ఓపిక అయితే లేదు. బాగా అలిసిపోయింది చేప అయితే బతికే ఉంది, కానీ బాగా అలిసిపోయింది. ఇంకొక 1-2 గంటలు ఆగుంటే ఈ చేప వాళ్ళకి చుట్టుకొని చనిపోయి ఉండేది గ్యారెంటీగా. వాళ్ళంతా ముఖాన్ని వేసుకొని ఆమె ఉంది. చచ్చిపోద్ది ఇంకా కాసేపు దాలైతే. అర్థం కావట్లేదు దానికి. ఏంది తీరుకుందా చేప? అక్కడ సూపర్ ఉన్నాయి కలరు.
అస్సలు కదలట్లా. కాసేపు ఉంటే అయిపోయింది కొరకి. అంతేనా? చెట్టానా మర్చిపోయి ఈ చెరువులో మోసలు ఉన్నాయి. నాయన నువ్వు ఉంటా బాబోయ్. చేపిస్తాడు పడాలి, మనకి పడతాయని అనుకుంటున్నా. నిన్న పట్టేవా? వలకి చేప పడేది ఒక ఇంత అయితే, ఆ చేప చేసే చిక్కు ఉంటుంది చూడండి, అది డబుల్. ఎంత ఎంత చిక్కు చేసి పెట్టిందో చూడండి. గందియా కిందకి వెళ్ళిపోలేదా? చుట్టేస్తుంది అది. మళ్ళీ పళ్ళు దెబ్బ కొట్టిందా? సుర్గ తగిలింది. నిన్నంతా పొద్దులేస్తాం చేపలు పట్టి ఒళ్ళు తోట నలిగిపోయిందండి. దాని తగ్గట్టుగా ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇగో ఈ చేపల చేత కొట్టించుకోవాల్సి వస్తుంది. సుర్గ తగిలిస్తున్నాయి, మామూలుగా తగలట్లేదు. తోకతో కొడితే అదిరిపోతుంది చేయిల తోట. ఒళ్ళు అయితే చాలా భారంగా ఉందండి ఒళ్ళు. కాకుంటే తప్పదు, వల్ల చేపలు అయితే తీయాలి. ఇక్కడికి లేదు, పెద్ద చేప చెక్కులకి బాగుంది. ఎన్ని కన్నులు చినిగిపోతున్నాయి చూడు. చిన్నది ఇవే చేపలేమో చిన్నయ్యానండి, కానీ వలక పడితే చూడండి ఎంత పని పెడతాయో. చిక్కులు ఎక్కువ పెట్టేస్తాయి. ఇక్కడైతే సినిమా చూపించేసినాయి నాకు, దగ్గర దగ్గరే పడి ఉన్నాయి. అవి ఎన్ని చేపలు పడి ఉంటే ఆ వల అంతా చిక్కు పడిపోయి ఉంటుంది. ఎంత ఉందా ఫ్రెండ్స్? చూడండి ఎంత పెద్దగా ఉందో. 3 కేజీ ఉంటాయి.
అది చూడండి పెద్దదిగా ఉందా, పొలాలలో ఉంటాయి సైజులు, అప్పుడు పెట్టేసుంటారు. రాత్రిపూట చేపల వేట అనేది చాలా డేంజర్ అండి, చాలా రిస్క్ కూడా, పెద్ద తలకాయ నొప్పి. ఎన్ని మాటలు చెప్పినా తక్కువే, ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది నైట్ పూట చేపల వేట అనేది. పాము వస్తుందా, చేప వస్తుందా, ఎండ్రకాయ వస్తుందా, ముసలు వస్తుందా, ఏమీ అర్థం కాదు, ఏం లాగుతుందో వల్లబడి అని కూడా అట్లా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ చూస్తే చిన్న పైలట్, అది చిన్న చిన్నగా లాగుతూ ఉంది. ఏమో కొత్త చెరువులు అయిపోయా, మా చెరువు అలవాటైన చెరువులు అయితే మాకు తెలుసు ఈ చెరువులో ఏమేమి ఉంటాయి అనేది. కానీ ఈ బయట చెరువులు కదా, ఈ చెరువులో ఏముంటాయి అనేది తెలియదు అనమాట. అందుకని నైట్ పూట చేయాలంటే కొంచెం గిలిగిలిగా ఉంటుంది, ఏమొస్తుంది వాళ్ళలో, అసలు ఏం పడుంది అనేది కూడా టెన్షన్గా ఉంటుంది, కంగారుగా ఉంటుంది. కానీ తప్పదండి, చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మా చెరువులో చేపలు అయితే పడట్లేదు, ఇటు బయట చెరువులకు వచ్చి వేట చేయాల్సిందే. ఇంటికాడ ఉంటే ఏమీ రాదు, ఇక్కడికి వస్తే 10 రూపాయలు డబ్బులైనా వస్తాయి. అబ్బా అబ్బా ఇది లాగిందా, లాస్ట్కి వచ్చే కొద్ది అన్నీ పైలట్లో పడినట్టుండే మన వాళ్ళకి. గెండ్లు వచ్చి అక్కడక్కడ పడి ఉన్నాయి. ఈ చెరువులో బహుశా గెండ్లే తక్కువ ఉన్నట్టుండేయండి, ఎక్కువగా ఈ జిలేబీలే ఉన్నాయి. గుత్తులు 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 గుత్తులుగా పడిపోయినాయండి. కానీ చెప్పాలి, ఇది ఏడోలాదికి పైలట్లు పడ్డాయి అంటే అప్పుడు ఎంత పెద్దగా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. 2 వచ్చి 1.5 కేజీ ఉంటాయండి. ఊరే నాయన, ఎన్ని కృపా, ఎంత పొడుగుందా, ఎంత పొడుగుంది అంది ఇదా. కలర్ కూడా తెల్లగా ఉంది చూడు. డిజైన్ చూడట్టుంది, కనిపిస్తుంది బాగా, కనిపిస్తుంది కానీ చేప తెల్లగా ఉంది. ముసలున్నట్టుంది, పెట్టుకుని దగ్గర. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందండి. ఈ తెల్లవారేటప్పుడు మనకు ఒక చేప అయితే పడింది, లాగుతా ఉంది. ఏందని చూస్తే ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఏమన్నా కలర్ అండి, సూపర్గా ఉండేయండి చేపలు మాత్రం. కలర్ మాత్రం మరి టేస్ట్ ఎలాగ ఉంటాయో తెలియదు, కలర్ మాత్రం అదిరిపోతున్నాయి చూస్తుంటే. భలే కొడుతున్నారు మీరు, సుగ్గా తగులుతుంది అబ్బా. జాము పక్కి ఎంత జుడాటిపోతుంది ఇదని. ముందు ఏదో ఉంది జామ పక్కి, పెద్ద జామ పక్కి పుర్రి చేస్తుంది. ఏం చేప అదే, అసలు మోసలే పడలేదు మనకి. ఓడమ్మ పడవ, ఓడమ్మ పడవ. రొయ్య ఎదిగో తీసుకో. మీసాల పిల్ల, మీసాల పిల్ల, నీళ్ళు చూస్తే నువ్వు అక్కడ కూడా ఎదుగు. మీసాల జల్ల, మీసాల జల్ల, మీసాల పిల్ల. స్థానంలో ఒక గెండో, లేకుంటే ఒక బంగారు తీగో, లేకుంటే ఒక సిల్వర్ గెండో ఏదో ఉంటే బాగుండేది. పేరు
కానీ మీసాల పిల్ల ఉంది. మీసాలు గెడ్డం మీసాలు అల్లి ఒకటే. ఈ మీసాలు, ఇది గెడ్డం. చిన్నగా చేపతో బా నువ్వు కూడా కొడితే ఎట్టా. కురికేసి ఉంటాయి. కురికేసలేదు, సేవింగ్ చేస్తుంది. సేవింగ్ చేసుకుంది అది. సేవింగ్ చేసుకుంది అమ్మాయి. పెళ్లి సిప్పులకి వెళ్తున్నట్టుంది. రే రే నిజమేనయ్యా. ఫ్రెండ్స్, మన మీసాల జల్లు అయితే సేవింగ్ చేసుకోండి చూడండి.